వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ పాలిటీ ప్రధానమంత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థలో రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా, ప్రధానమంత్రి మంత్రిమండలిని వాస్తవ కార్యనిర్వాహక అధికారులుగా పేర్కొంటారు. రాష్ట్రపతిని నామమాత్రపు అధికారి అని, ప్రధానమంత్రిని వాస్తవ అధికారి అని అంటారు. రాష్ట్రపతి రాజ్యాధినేతగా, ప్రధానమంత్రి ప్రభుత్వాధినేతగా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంలో ఏదైనా పదవిని అమెరికా అధ్యక్షుడితో, దాన్ని ప్రధానమంత్రితో పోల్చాలి గాని రాష్ట్రపతితో పోల్చకూడదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నియామకం ఆర్టికల్ 75(1) ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రి సలహాలతో ఇతర మంత్రులను నియమించడం జరుగుతుంది. ప్రధానమంత్రిగా తనకిష్టమైన వారిని నియమించే అధికారం రాష్ట్రపతికి లేదు. రాష్ట్రపతి తప్పనిసరిగా కింది 2 పార్లమెంటరీ ప్రభుత్వ సంప్రదాయాలను పరిగణలోకి తీసుకోవాలి. అవి: 1. మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానిగా నియమించడం. 2. ఏ పార్టీకి మెజార్టీ లేనప్పుడు సంకీర్ణ పార్టీల నాయకుడిని ప్రధానిగా నియమించాలి. రాష్ట్రపతి 2 సందర్భాల్లో తన విచక్షణ అధికారంతో ప్రధానమంత్రిని నియమించవచ్చు. 1. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి మెజారిటీ లేనప్పుడు, ఏ 2 పార్టీలు సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడానికి స్థిరంగా లేనప్పుడు రాష్ట్రపతి తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణ: 1979లో మొదటిసారి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి తన విచక్షణ అధికారంతో చరణ్ సింగ్ను ప్రధానమంత్రిగా నియమించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చరణ్ సింగ్ లోక్సభ సెషన్స్ అటెండ్ కాకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. 2. పదవిలో ఉన్న ప్రధానమంత్రి అకస్మాత్తుగా మరణించినప్పుడు తదుపరి ప్రధాని పదవిని చేపట్టడానికి మరొకరు అందుబాటులో లేనప్పుడు తన విచక్షణ ఆధారంగా రాష్ట్రపతి ఆపద్ధర్మ ప్రధానమంత్రిని నియమించవచ్చు. ఉదాహరణ: 1984లో ఇందిరాగాంధీ మరణించినప్పుడు నాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ కేర్ టేకర్ పిఎంని నియమించకుండా రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా నియమించారు. ఆపద్ధర్మ ప్రధానమంత్రి అకస్మాత్తుగా ప్రధానమంత్రి మరణించినప్పుడు లేదా అస్వస్థతకు గురైనప్పుడు తాత్కాలికంగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టడానికి నియమించే ప్రధానమంత్రిని ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా, ప్రధానంగా సీనియర్ కేబినెట్ మంత్రిని నియమిస్తారు. ఇప్పటి వరకు 3 సందర్భాల్లో ఆపద్ధర్మ ప్రధాన మంత్రులను నియమించారు. 1. 1964లో నెహ్రూ మరణించినప్పుడు గుల్జారీలాల్ నందా. 2. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించినప్పుడు గుల్జారీలాల్ నందా. 3. 2009లో మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురైనప్పుడు ప్రణబ్ ముఖర్జీని నియమించారు. ప్రధాని అర్హతలు రాజ్యాంగంలో ప్రధానమంత్రికి ఉండాల్సిన అర్హతల గురించి చెప్పలేదు. అయితే ఎవరినైనా ప్రధానమంత్రిగా నియమించాలంటే అతడు పార్లమెంటు సభ్యత్వం కలిగి ఉండాలి. పార్లమెంటు సభ్యత్వం లేకపోయినా ప్రధానమంత్రిగా నియమించవచ్చు. కానీ అటువంటి వారు నియమించబడిన రోజు నుంచి 6 నెలలలోగా ఏదో ఒక సభకు ఎన్నిక లేదా నామినేట్ కావాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని 1997లో సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే 6 నెలలలోగా ఏదో ఒక సభకు ఎన్నుకోబడకపోతే, నామినేట్ కాకపోతే పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రులు అయినవారు పివి నరసింహారావు 1991, తర్వాత నంద్యాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. దేవేగౌడ 1996 రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంటు సభ్యత్వం అంటే
లోక్సభ కానీ రాజ్యసభ కానీ కావచ్చు. బ్రిటన్లో మాత్రం ప్రధానమంత్రి తప్పనిసరిగా దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడై ఉండాలి. మెజారిటీ నిరూపణ. రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమించిన తర్వాత నిర్ణీత కాలపరిమితిలోగా మెజారిటీ నిరూపించమని రాష్ట్రపతి సూచించవచ్చు. మెజారిటీ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి అయితే మెజారిటీ నిరూపించుకోవడంలో ఎటువంటి సమస్య ఉండదు. ప్రధానమంత్రి సంకీర్ణ పార్టీల నాయకుడైనా, లోక్సభలో అత్యధిక సీట్లు పొందని పార్టీ నాయకుడైనా మెజారిటీ నిరూపించుకోవడంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. 1980 ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించే నాటికి మెజారిటీ నిరూపించుకొని ఉండాల్సిన పని లేదు. రాష్ట్రపతి ముందుగా ప్రధానిని నియమించి ఆ తర్వాత మెజారిటీ నిరూపించుకోమని సూచించవచ్చు. ఇటువంటి ప్రధానమంత్రులకు ఉదాహరణగా కింది వారిని పేర్కొనవచ్చు. 1979లో చరణ్ సింగ్, 1989లో విపి సింగ్, 1991లో పివి నరసింహారావు, 1996లో దేవేగౌడ, 1998లో అటల్ బిహారీ వాజ్పేయి, 1990లో చంద్రశేఖర్, 1996లో అటల్ బిహారీ వాజ్పేయి, 1997లో ఇంద్రకుమార్ గుజ్రాల్, 2004, 2009లో మన్మోహన్ సింగ్. ప్రమాణ స్వీకారం. ఆర్టికల్ 75(4) ప్రకారం 3వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రధాని కింది విధంగా ప్రమాణం చేయాలి. భారత రాజ్యాంగాన్ని గౌరవాన్ని కాపాడతానని, భారత సార్వభౌమత్వం సమగ్రతను పరిరక్షిస్తానని, నిజాయితీతో విధులు నిర్వహిస్తానని, నిబద్ధతతో ప్రజల మధ్య ఎలాంటి భేదభావం లేకుండా రాజ్యాంగం ప్రకారం ఏది మంచి అయితే అది నిర్వహిస్తానని. ప్రధానమంత్రి పదవీ కాలం. ప్రధానమంత్రికి నిర్ణీత కాలపరిమితి లేదు, కానీ సాధారణంగా 5 సంవత్సరాలు. ఆర్టికల్ 75(2) ప్రకారం ప్రధానమంత్రి, మంత్రిమండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. అయితే రాష్ట్రపతి తన ఇష్ట ప్రకారం మంత్రిమండలిని తొలగించకూడదు. ఆర్టికల్ 75(3) ప్రకారం మంత్రిమండలి లోక్సభ విశ్వాసం పొందినంత కాలం అధికారంలో ఉంటుంది. దీన్ని బట్టి లోక్సభ విశ్వాసం కోల్పోతే మంత్రిమండలి రాజీనామా చేయాలి, లేకపోతే రాష్ట్రపతి తొలగిస్తాడు. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి స్వతహాగా రద్దు అవుతుంది. ప్రధానమంత్రి వేతనం. ప్రధానమంత్రి ఇతర మంత్రుల వేతనాన్ని ఆర్టికల్ 75(6) ప్రకారం పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఈ మేరకు 1952లో మంత్రుల వేతనాల చట్టం రూపొందుతుంది. దీని ప్రకారం పార్లమెంటు సభ్యులకు వచ్చే జీతభత్యాలు మంత్రులకు కూడా వర్తిస్తాయి. అంతేకాకుండా ప్రధాని పని చేసినందుకు అదనంగా 3,000 రూపాయలు చెల్లిస్తారు. ప్రస్తుతం ప్రధానమంత్రి జీతం 1,60,000 రూపాయలు తీసుకుంటారు. రాష్ట్రపతికి సలహాదారుడు. ప్రధానమంత్రి రాష్ట్రపతి మధ్య సంబంధం 3 రాజ్యాంగ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. అవి ఆర్టికల్ 74, ఆర్టికల్ 75, ఆర్టికల్ 78. ప్రధానమంత్రి అధికారాలు. మంత్రిమండలిలోని సమానుల్లో ప్రథముడు ప్రధానమంత్రి. ఈ హోదాలో మంత్రిమండలికి నాయకుడిగా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి సలహా ఆధారంగానే మంత్రులు నియమించబడతారు. ఇతర అధికారాలు. ప్రధానమంత్రి కింది సంస్థలకు అధ్యక్షుడిగా ఉంటారు: నీతి ఆయోగ్, జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ సమగ్రత మండలి, జాతీయ జలవనరుల మండలి, జాతీయ జనాభా సంఘం, జాతీయ విపత్తు నిర్వహణ మండలి, జాతీయ గంగానది పరివాహక ప్రాథమిక సంస్థ, అంతర్రాష్ట్ర మండలి, సిఎస్ఐఆర్ పర్యావరణ మండలి. అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా విదేశాంగ విధానాన్ని నిర్ధారిస్తారు.
ఆర్థిక విధానాలను నిర్ధారిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో సంక్షోభ నిర్వాహకునిగా వ్యవహరిస్తారు. అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తారు. సివిల్ సర్వీసుకు రాజకీయ అధినేతగా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి పాత్ర వర్ణన. ప్రధానమంత్రి ఇతర మంత్రులు సమాన హోదా కలిగి ఉంటారు. అయితే ప్రధానమంత్రి ఇతర మంత్రుల కంటే మెరుగైన హోదాలో ఉండి సమానుల్లో ప్రథముడిగా వ్యవహరిస్తారు. కాబట్టి ప్రధానమంత్రి పాత్ర ఔన్నత్యాన్ని వర్ణిస్తూ కింది వ్యాఖ్యానాలు చేశారు. మన్రో, ప్రభుత్వం దేశానికి యజమాని అయితే ప్రధానమంత్రి ప్రభుత్వానికి యజమాని అని పేర్కొన్నారు. సర్ విలియం, ప్రధానమంత్రి చుక్కల్లో చంద్రుడి వంటివాడు అని పేర్కొన్నారు. హెచ్జే లాస్కీ, కేబినెట్ జీవన మరణాల నిర్ణయకర్త, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే ఇరుసు వంటివాడు అని పేర్కొన్నారు. యుఎన్ఆర్ రావు వర్సెస్ ఇందిరాగాంధీ కేసు 1971. 1970లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దు అయ్యింది. తదనంతరం వేసిన ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మెజార్టీ కోల్పోయిన ప్రధానమంత్రి రాజీనామా చేసిన అనంతరం లోక్సభ రద్దు అయితే రాజీనామా చేసిన ప్రధానినే ఆపద్ధర్మ ప్రధానిగా నియమించవచ్చు. కానీ అతడు లేదా ఆమె విధాన నిర్ణయాలు చేయరాదు. ప్రధానమంత్రుల వరుస క్రమం: 1. జవహర్లాల్ నెహ్రూ 1947 నుంచి 1964. 2. గుల్జారీలాల్ నందా 1964 తాత్కాలిక ప్రధాని. 3. లాల్ బహదూర్ శాస్త్రి 1964 నుంచి 66. 4. గుల్జారీలాల్ నందా 1966 తాత్కాలిక ప్రధాని. 5. ఇందిరాగాంధీ 1966 నుంచి 77, 1980 నుంచి 84. 6. మొరార్జీ దేశాయి 1977 నుంచి 79. 7. చరణ్ సింగ్ 1979 నుంచి 80. 8. రాజీవ్ గాంధీ 1984 నుంచి 89 వరకు. 9. విపి సింగ్ 1989 నుంచి 90 వరకు. 10. చంద్రశేఖర్ 1990 నుంచి 91. 11. పివి నరసింహారావు 1991 నుంచి 96. 12. అటల్ బిహారీ వాజ్పేయి 1996, 1998 నుంచి 2004. 13. హెచ్డి దేవేగౌడ 1996 నుంచి 97. 14. ఇంద్రకుమార్ గుజ్రాల్ 1997 నుంచి 98. 15. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 14. 16. నరేంద్ర మోడీ 2014 నుంచి ప్రస్తుతం. ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రులు అయినవారు వరుస క్రమం: 1. మొరార్జీ దేశాయి బొంబాయి రాష్ట్రం. 2. చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్. 3. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఉత్తరప్రదేశ్. 4. పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్. 5. దేవేగౌడ కర్ణాటక. 6. నరేంద్ర మోడీ గుజరాత్. కాంగ్రెసేతర ప్రధానమంత్రులు: 1. మొరార్జీ దేశాయ్. 2. చరణ్ సింగ్. 3. విపి సింగ్. 4. చంద్రశేఖర్. 5. వాజ్పేయి. 6. దేవేగౌడ. 7. ఇందర్ కుమార్ గుజ్రాల్. 8. నరేంద్ర మోడీ.